హలో అండి, సింపుల్ అండ్ టేస్టీ టమాటా ఊరగాయ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి. ఇక్కడైతే ఒక ఏడు టమాటాలు తీసుకున్నానండి, బాగా పండినటివి, కలర్ ఉన్నటివి. ఈ పండినటివి అయితే బాగా కలర్ ఉన్నవి అయితే బాగా టేస్టీగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి అనమాట. ఇక్కడ నేను పెనంలోకి అయితే వేసుకుంటున్నాను. ఒక చిన్న బాల్ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. నేను అందాజుగా వేస్తానండి, మీకు అర్థం అవ్వడానికి నేను ఇలా చెప్తున్నాను అనమాట. నాకు కొలతలు తెలియదు, నేనైతే ఇలాగే చేస్తాను. తర్వాత టమాటాలు చింతపండు బాగా ఇలా అయితే మగ్గించుకొని చల్లార్చుకోవాలన్నమాట. మూత గీత ఏం పెట్టకూడదు, ఆవిరి పడి చెడిపోతుంది అనమాట ఊరగాయ. తర్వాత మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా ఫ్రై చేసుకున్నాను. నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఉప్పు, ఒక హాఫ్ కప్పు ఉప్పు, 1 కప్పు కారం, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, ఇంకా వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న మెంతులు, ఆవాలు అన్నీ అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట. మిక్సీ పట్టుకున్న పౌడర్ని సపరేట్ చేసుకొని ముందుగా మనం మగ్గించుకున్న టమాటా చింతపండు పేస్ట్ని మిక్సీలో వేసుకొని ఈ కారపొడి కూడా అందులో వేసి, ఇంకా తెల్లగడ్డ అంటే వెల్లుల్లి కూడా సరిపడ వేసి ఒక గుప్పెడు వేసాను అనమాట. వేసి మిక్సీ పట్టుకోవాలి, బాగా మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకు కావాలంటే కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే తాలింపుకి పెనం పెట్టి ఆయిల్ వేసేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొద్దిగా ఇంగు వేసి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి ఒక 10 మినిట్స్ అన్నా బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే తడి ఉండి చెడిపోతుంది ఊరగాయ. అంతే, సింపుల్ అండ్ టేస్టీ టమాటా ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, బాయ్.